హాయ్ గైస్, ఈ రోజు నేను ఒక ఇంపార్టెంట్ విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ చాలా మంది స్టూడెంట్స్ ఐటీలో సక్సెస్ అవ్వాలి అని చెప్పి ఒక కళ అనమాట. అండ్ ఒక డ్రీమ్ కూడా ఉంటుంది. సో ఐటీలో ఒక కన్సల్టెంట్ కింద జాయిన్ అయ్యి 10 లక్షల ప్యాకేజ్ ని ఎర్న్ చేయాలి, మినిమం 10 లక్షల ప్యాకేజ్ ఎర్న్ చేయాలి అని చెప్పి చాలా మందికి ఒక డ్రీమ్ అనమాట. కానీ ఏంటంటే కోర్సులో ఎంత ఫాస్ట్ గా అయితే జాయిన్ అవుతారో అంతే ఫాస్ట్ గా కోర్సులో నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే ఈ టెక్నాలజీ కాకపోతే ఇంకో టెక్నాలజీ, సో అలాగే కోర్సు నేర్చుకున్న తర్వాత సో దాని మీద ఫోకస్ చేయకుండా సో వేరే ఇతర కోర్సుల గురించి నేర్చుకుంటూ ఈ నేర్చుకున్న కోర్సుని వదిలేయటము, సో లేదా కోర్సు మధ్యలో నుంచే డ్రాప్ అవటము, లేదా కంప్లీట్ కోర్సు వినకుండా సో మధ్యలో నుంచే వెళ్ళిపోతూ ఉంటారు. సో దాని మూలంగా ఏంటంటే చాలా నష్టాలు ఉంటాయండి బేసిక్ గా. సో కాబట్టి దాని గురించి మీకు ఈరోజు చెప్తున్నాను. ఐటీలో సక్సెస్ అవ్వాలి అంటే ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి, కోర్సు కంప్లీషన్ అయ్యేంత వరకు కూడా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. అంటే మనం ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ లో ఎంతైతే మన యాక్టివ్ గా ఉన్నామో అండ్ కోర్సు కంప్లీషన్ అయ్యేంత వరకు కూడా మీరు అంతే యాక్టివ్ గా ఉండడానికి ట్రై చేయాలి. అండ్ ప్రతి విషయాన్ని కూడా మీరు R&D చేయగలిగే స్కిల్ అనేది డెవలప్ చేసుకోవాలి. సో R&D అంటే రీసెర్చ్ చేయగలిగే, అంటే ఐటీ కోర్సు కావాల్సింది రీసెర్చ్ ఓరియంటెడ్ అండి. మీరు ఎంత బాగా రీసెర్చ్ చేస్తే అంత సక్సెస్ అవుతారు. కాబట్టి ఈ కోర్సులో ఏంటంటే సో ట్రైనర్ చెప్పేదానికి ఎడిషనల్ గా మనం ఇంకా థింక్ చేసి ఆ కొత్త కొత్త విషయాలు మనం తెలుసుకుంటా ఉండాలి. సో మార్కెట్ లో మనకి సో నేర్చుకోవడానికి నెంబర్ ఆఫ్ టూల్స్ వచ్చినాయి. సో ChatGPT లాంటివి, AI సంబంధించిన డిఫరెంట్ కైండ్ ఆఫ్ మనకి టూల్స్ అనేవి రోజు రోజుకి వచ్చేస్తూ ఉన్నాయి. ఈ టూల్స్ ద్వారా మనం ప్రతి విషయాన్ని కూడా నేర్చుకోవచ్చు. అలాగే ఐటీ కూడా చాలా సింప్లిఫై అయిపోతుంది ఈ టూల్స్ ద్వారా. సో కాబట్టి నేనేం చెప్తానంటే బేసిక్ గా సో ఐటీలో సక్సెస్ అవ్వాలి అంటే కన్సిస్టెన్సీ ఉండాలి, రీసెర్చ్ చేయగలిగే స్కిల్స్ ఉండాలి. అంటే ఇది ఒక రీసెర్చ్ ఓరియంటెడ్ కోర్స్ కాబట్టి సాఫ్ట్వేర్ అనేది మనం రీసెర్చ్ చేయాలి అంటే కొంచెం మనకి టైం అనేది అవసరం అవుతుంది. సో పేషెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో చాలా పేషెన్సీతో ఓపిక్గా మనం ఈ కోర్సుని మనం నేర్చుకొని ఆ తర్వాత కొంచెం బాగా ఎక్స్ప్లోర్ చేయాలి ఈ కోర్సుని. అప్పుడే మీరు రియల్ టైంలో మనం సక్సెస్ అవుతారు, అలాగే జాబ్ లో కూడా సక్సెస్ అవుతారు. సో కాబట్టి చాలా మంది తెలియక ఈ విషయాన్ని మిస్ అవుతున్నారు. అండ్ SAP కోర్సులో సక్సెస్ అవ్వాలి అంటే షార్ట్ టర్మ్ లేదా మైండ్ సెట్ ని తీసేయాలి. అలాగే ఏంటంటే సో ఇమీడియట్ గా సక్సెస్ అవుదాము అనే మైండ్ సెట్ ని తీసేయాలి. అండ్ రీసెర్చ్ ఓరియంటెడ్ చేసే స్కిల్ సెట్ ఉండాలి. అండ్ ఎప్పుడు ఇచ్చిన టాస్క్లు అప్పుడు కంప్లీట్ చేసుకోవాలి. అలాగే కంప్లీట్ కోర్స్ కంప్లీట్ చేసుకోవాలి. సో అప్పుడే కనుక మీరు డెఫినెట్ గా సక్సెస్ అవుతారు.